మెగా డిఎస్సి కోసం రోడ్డెక్కారు నిరుద్యోగులు. గత 5 ఏళ్లుగా డిఎస్సి కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశామన్నారు. మెగా డిఎస్సి విడుదల చేయాలంటూ అనంతపురం కలెక్టర్ ఛాంబర్ ఎదుట నిరుద్యోగులు ఆందోళన నిర్వహించారు. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. అనంతపురం భారీ ఎదురు మెగా డిఎస్సి కోసం నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు. ఉన్నారు అమ్మ ఎందుకోసం మెగా డిఎస్సి కావాలి సార్. మేము ఏం తప్పు చేసామని ఇప్పుడు పోలీసు వాళ్ళు మమ్మల్ని లోపలికి తీసుకోబోతున్నారు సార్. మేము ఏమన్నా ఒక్క ప్రభుత్వ ఆస్తికి నష్టం చేసామా? మా ఆవేదన సార్ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అన్నింటినీ దూరం చేసుకొని కూర్చొని చదివి పెట్టినాము. ప్రతి సంవత్సరం ఒక బుక్ మార్చినాడు. ప్రతి సంవత్సరం ఒక బుక్ మార్చినా కూడా మారనీళ్ళు మేము చదువుకుంటాము, పిల్లలకి చెప్తాము అని చదివినాము. ఇప్పుడు వీళ్ళు ఇట్లా చేస్తున్నారు సార్. మేము ఏమన్నా ఒక్కదానికన్నా న్యాయం చేసినారా? వీళ్ళు ఏమన్నా మా కోసము? మా పేరెంట్స్ మా అమ్మ నెలకి 5,000 వస్తే నాకు 4,500 హాస్టల్ ఫీజు కడితే ఇంట్లో నా తమ్ముడు ఉన్నారు, నా చెల్లెలు ఉన్నారు. వాళ్ళు ఏం చేయాల? 2-3 ఏళ్ళ నుంచి కూర్చొని చదువుతున్నాను. ఇంటికి పోకుండా ఏడపోకుండా హాస్టల్లోనే పడి మేమేం కావాలన్నా 4 పోషిస్తే మేమేం చేసుకోలేడా? 4 అన్నా ఇన్నేళ్ళు కూర్చొని చదివిందని మాకు కొంచెం ఫలితం వద్దా? మా అమ్మలకు నేనేమని చెప్పాలా సమాధానం? అసలు ఇది న్యాయమేనా? మేము ఎలక్షన్లోనా క్యాంపెయిన్లోనా తిరిగి ఓట్లు వేయించుకొని జగన్ వస్తే మాకేందో చేస్తాడు అని ఇన్ని చేస్తే మాకేం 4 అంటే మేము ఏం చేసుకోవాలన్నా మీరు చెప్పండి. ఇది న్యాయమేనా గవర్నమెంట్ కి? పొమ్మంటున్నారన్నా ఇది న్యాయమా? మాకి ఇది మా కెరీర్ ఇది. మేము ఎవరు చెప్పాలా? ఎవరు సమాధానం చెప్పాలి? ఇంట్లో మా వాళ్ళకి ఎవరు చెప్తారు? మేము సెటిల్ కావద్దా? ఎప్పుడైతుందన్న ఇవన్నీ? పోలీసులు ఈడ్చుకొని వెళ్ళిపోతున్నారు. ఎందుకోసం ఎంత ఆందోళన మీరమ్మా? సార్ మెగా డిఎస్సి కోసం సార్. ఏం చెప్తున్నారు పోలీసులు మీరమ్మా? సార్ పోలీసు వాళ్ళు ఏమంటున్నారు? పోలీసు వాళ్ళు ఏం చేయలేదు సార్. మీరు అడుగుతున్నారు సార్. రాజకీయం చేస్తున్నారు సార్. అడుగుతున్నారు సార్ మమ్మల్ని అందరినీ. మేము న్యాయం కోసం 4.5 ఏళ్ళ నుంచి పోరాడుతున్నాం సార్. మేము ఇప్పుడు ఏమంటున్నారు? ఎన్ని పోస్టులు సార్ మెగా డిఎస్సి ప్రకటించాలని కోరుతున్నాం సార్. 117 జీవో రద్దు చేసి అప్రెంటిస్ విధానం అన్ని రద్దు చేసేసి మెగా డిఎస్సి రావాలని కోరుకుంటున్నాం సార్. చూస్తున్నాం దాదాపుగా అన్ని చోట్ల కూడా పోలీసు అంతా కూడా భారీ ఎత్తునంతా కూడా మహిళా అభ్యర్థులంతా కూడా ఇక్కడ ఆందోళన బాట పట్టారు. కలెక్టర్ ఆఫీస్లోకి ఏకంగా దూసుకెళ్లి వారు ఆందోళన ప్రయత్నిస్తారు. దీనికి పోలీసులు పూర్తిగా అడ్డగించి వారందరినీ కూడా స్టేషన్ తరలించే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళంతా కూడా ప్రస్తుతం మెగా డిఎస్సి కావాలి మాకు, ఈ దగాకూర డిఎస్సి మాకు ఎటువంటి ప్రజలు వద్దు అంటూ కూడా వాళ్ళు వారి పోలీసు కలెక్టర్ వినతి పత్రం ఇస్తాం. మేము ఎటువంటి ప్రజలు తగ్గేది లేదంటూ కూడా వెనక్కి అంటూ కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నిస్తారు. కానీ వీరంతా పోలీసులు అంతా కూడా మహిళా పోలీసులు పెట్టి అందరినీ కూడా లాగి పడేసి కలెక్టర్ ఆఫీస్ నుంచి బయటికి లాగి పడేసి పూర్తిగా ఎక్కడికక్కడ వారిని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా కలెక్టర్ ఆఫీస్ లోపల చేసుకెళ్లడంతో పెద్దగా సమస్యగా మనం చెప్పొచ్చు. ఇటు నిరుద్యోగులంతా కూడా మహిళా అభ్యర్థులు అయితేనేమి లేదా పురుష అభ్యర్థులంతా కూడా భారీ ఎత్తున కలెక్టర్ ఆఫీసులకు చేరుకొని వారి నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పోలీసులు భారీ ఎత్తున చేరుకొని అందరినీ కూడా చెదరగొట్టేశారు. అందరినీ కూడా బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. కలెక్టర్ ఆఫీస్ కార్యాలయం నుంచి బయటికి వాళ్ళు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి ఫ్లెక్సీ చూపించవచ్చు. మనం ఈ మాకు మెగా డిఎస్సి కావాలంటూ కూడా విడుదల చేయాలి. 25,000 పోస్టులతో మాకు తక్కువ సంఖ్యలో పోస్టులు వద్దు, మాకు భారీ సంఖ్యలో పోస్టులు కావాలి. 4 పోస్టులు మేము 5 ఏళ్ళ నుంచి కష్టపడుతూ ఉన్నాం. ఇవన్నీ కూడా మాకు ఎందుకు దేనికోసం అంటూ కూడా వారు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ ప్రస్తుతం అంతా కలెక్టర్ ఆఫీసులో బయటికి పంపిస్తున్నారు పోలీసులు అంతా. వీరిని ఏమ్మా నెక్స్ట్ మళ్ళీ వస్తాం సార్. ఇప్పుడు పంపించచ్చు మమ్మల్ని. మేము సీఎం సార్ దగ్గరికి వెళ్తాము. ఎట్లా సార్? 4 ఇయర్స్ కి 4 పోస్టుల 4 ఇయర్స్ లైఫ్ మా కెరియర్ అంతా స్పాయిల్ అయిపోయింది. ఏమీ కానీ లేదు. ఇప్పుడు ఈ చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం చదివాము. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు మేము చెప్తేనే పిల్లలకి వాళ్ళకి మా అభ్యర్థిని తెలపకూడదంట. కలెక్టర్ మేడం కోసం మేము మా అభ్యర్థిని తెలపాలనుకున్నాం. పోలీసులు మా పైన దురుసుగా ప్రవర్తించారు. లేడీస్ బిహేవ్ చేసేది టీ-షర్ట్లు పైకి ఎత్తుతున్నారు. ఏమన్నా అసలు కొంచెం మీరు కూడా నిరుద్యోగులు అయ్యి వచ్చింటారు కదా, ఇక్కడికి మీరు చదువుకునే వచ్చింటారు కదా, మీకు తెలీదా పెయిన్ ఎట్లుంటుందో? మీరు కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చింటారు కదా. 2000 మెగా డిఎస్సి 23,000తో మాకు మెగా డిఎస్సి కావాలా? లేదంటే వద్దు. 4 పోస్టులు ఇచ్చినాడు ఏటీపీకి. మాకి వద్దు. మాకి 23,000తో పోస్ట్ మాకు డిఎస్సి వదలాలి. మా ముందు 2024 ఎలక్షన్లు మా ముందు ఉన్నాయి. వాడిస్తాం. 2024 ఎలక్షన్లు మా ముందు ఉన్నాయి.
4 పోస్టులు ఇచ్చినారు కదా, మేము కూడా ఇస్తాం 4 సీట్లు తీసుకోండి. 2024 మాకు కూడా వస్తుంది టైం. కూడా మహిళా అభ్యర్థులంతా కూడా తమ నిరసన గలాన్ని వ్యక్తం చేస్తున్నారు. 4 పోస్టులు 5 ఏళ్ళు కష్టపడి చదవాలి దీనికోసం అంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఇది అనంతపురం కలెక్టరేట్లో మెగా డిఎస్సి కోసం ఆందోళన చేస్తున్న నిరుద్యోగుల పరిస్థితి. వీడియో నుంచి ప్రసాద్ బిగ్ టీవీ అనంతపురం కలెక్టరేట్ నుంచి.